హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్లాగ్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. కాస్త బిజీగా ఉండటం వల్ల పార్టీ ప్రోగ్రాంలు చేయలేకపోయాను. ఎంత కష్టపడ్డా కానీ కొంతమంది ఉంటారు కదా, అంటే వాళ్ళని ఏమనాలో కూడా తెలియటం లేదు. కష్టపడి పనిచేసే అంత సీను వాళ్ళకి లేదు. కష్టపడి పనిచేసే వాళ్ళని మాత్రం మాట్లాడటంలో కొంతమంది స్పెషల్గా కొంతమంది అంటే అందరూ ఉద్దేశించి కాదు. ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళ వరకు నేను చెప్తున్నాను, అందరి గురించి. ఎందుకంటే నా వ్లాగ్స్ అందరూ చూస్తున్నారని కూడా నాకు తెలుసు. చూసినా కానీ ఇబ్బంది ఏం లేదు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి స్పెషల్గా అయితే నేను చెప్తున్నాను. వాళ్ళకి ఎటు పని పాట లేక, కష్టపడి పనిచేసే తత్వం లేక ఉన్నారేమో, కానీ పనిచేసే వాళ్ళని మాత్రము మెంటల్లీ నన్ను చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఆ దెబ్బతోటి దీని అమ్మ జీవితం మనకి లేకపోయింది. సభ్యత్వాలు చేయటం కూడా మానుకున్నాను అండి, నిజంగా. కాకపోతే కష్టపడేందుకు ప్రతిఫలము ఎప్పటికైనా వస్తుంది అని నాకు తెలుసు. మరి నేను కష్టపడ్డందుకు నాకు తగినట్టుగా మెంబర్షిప్స్ కూడా బాగానే వచ్చారు. సో ఆ సాటిస్ఫాక్షన్ అయితే చాలు, ఓకేనా. మరి ఈ వీడియోలో ఒక ఇల్లు అయితే బాగా నచ్చింది, చేరదామని అనుకుంటున్నాము. సూపర్ ఉంది, నిజంగా చాలా బాగుంది. కాకపోతే లాస్ట్ టైం చెప్పానో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఈ వీడియోలో మీరు చెప్పాలని అనుకుంటున్నాను. అంత క్లారిటీగా నేను ఏ ఇల్లు చేరినా కానీ, కొన్ని ఇల్లు అయితే నాకు నచ్చకపోయినా చేరాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ ఇల్లు మాత్రము ఆచితూచి అడుగేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకు అంటే రెంటు ఎక్కువేను, కాకపోతే కొద్దిగా నడవాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే ఇది అపార్ట్మెంట్ అనమాట. 5th ఫ్లోర్లో, 4th ఫ్లోర్ దాకా రన్నింగ్ అండి లిఫ్ట్. 5th ఫ్లోర్కి అయితే లేదు, కానీ చాలా బాగుంది. 4th ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ దాకా మనము స్టెప్స్ అనేది ఎక్కాలి. హౌస్ మాత్రం చాలా బాగుంది. ఇంకోటి ఏంటి అంటే పింక్ కలర్లో అలాగా వేయటం కూడా, పెయింట్ చాలా బాగుంది, సూపర్గా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు వీడియోస్ బాగా వస్తున్నాయా లేదని చెక్ చేసుకుంటాను. అవుట్ సైడ్ కూడా మొక్కలు పెంచుకోవడానికి చాలా బాగుంది. మెయిన్ వీడియోస్కి చాలా చాలా వెలుతురు పడేలాగా రూమ్స్లో చాలా బాగుంది. వెదర్ కూడా సూపర్. బయట కనుక చైర్స్ వేసుకొని ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. కాకపోతే చిన్నది ఒక మిస్టేక్ అయితే ఉంది. సో ఇల్లు మాత్రం పూర్తిగా చూపిస్తాను, రండి చూద్దాము. ఇదిగోండి హాల్ చూసారా? హాలు తర్వాత అది బయట హాలు, తర్వాత మళ్ళీ ఇంకొక హాల్ కూడా ఉంది. ఇదేమో కిచెన్ రూము. కిచెన్ రూమ్లో కూడా చాలా అంటే చాలాగా, ఇదిగోండి కప్బోర్డ్స్ అయితేనే నాకు ఇలా ఉంటే ఇష్టము. ఇంటి నిండా కప్బోర్డ్స్ లేకపోయినా కనీసము ఉండాల్సిన ప్లేస్లో కప్బోర్డ్స్ అలా ఉంటే చాలా బాగుంటుంది, ముచ్చటేస్తుంది అనమాట. బయట ఏంటంటే ఇంక ఏ వస్తువులు కనపడకుండా ఉంటుంది. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో అది అంటే ఏ వస్తువు ఆ వస్తువుకి కప్బోర్డ్లో వేసేసుకున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు తీసేసుకోవచ్చు. ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. సో ఎక్కడైతే ఇది బెడ్రూమ్ కూడా కప్బోర్డ్స్ చాలా ఉన్నాయి. బట్టలు కానీ ఇంకేమైనా వస్తువులు కానీ బయట అనేది ఉండదు. ఇది అవుట్ సైడ్లో మాత్రము ఇక్కడ మనకి బట్టలు ఉతుక్కోవడానికి కూడా మంచిగా ప్లేస్ అయితే ఉంది. మొక్కలు పెంచుకోవడానికి మంచిగా ప్లేస్ అయితే సూపర్గా ఉంది. ఇటు నుంచి కూడా పైకి స్టెప్స్ అయితే ఉన్నవి, అటు సైడ్ ఉన్నవి, ఇటు సైడ్ కూడా ఉన్నవి. సో ఇటు సైడ్ బట్టలు తొక్కడానికి కూడా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. అక్కడ ట్యాప్ కలెక్షన్ కూడా బాగానే ఇచ్చారు. బెడ్రూమ్ కూడా చాలా బిగ్ సైజులోనే ఉంది. కప్బోర్డ్స్, నాకు మెయిన్ కప్బోర్డ్స్ చూసుకుంటాను అండి, ఎలా ఉన్నాయా ఏంటా అని. ఇక్కడ కప్బోర్డ్స్ చూసుకుంటే ఇది ఒక బీరువా స్టైల్లో ఇచ్చారు. తర్వాత వీటికి కీస్ కూడా ఇచ్చారు, లాక్స్. వీటికి కీస్ కూడా ఇస్తామన్నారు. అంటే ఇస్తామనేది ఏముందిలేండి, లోపలే ఉన్నవి అనమాట. సో కప్బోర్డ్స్ నీట్గా ఉన్నాయా లేదని కూడా నేను చూసుకుంటాను. కానీ ఇవి ఏంటి అంటే ఆ కప్బోర్డ్స్ లోపల ఎలా చెప్పాలి మీకు, వుడ్తోనే చేశారు. ఇలాగా మామూలుగా సిమెంట్తో చేసి తరువాత పెయింట్ వేయటం కూడా కాదు. ఇంకో విషయం ఏంటి అంటే ఫ్యాన్స్ కూడా ఇచ్చేసారు మనకి. ఇక్కడ ఫ్యాన్స్ తీసుకొని వెళ్ళి అక్కడ బిగించుకోవాలి అనేది కూడా లేదు, ఖర్చు కూడా ఏం లేదు. మన ఫ్యాన్లు మనం హ్యాపీగా జాగ్రత్త చేసుకొని దాచుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళదే ఇచ్చేసారనమాట. బాగుంది కదా. ఇంటీరియర్ వర్క్ కూడా సూపర్గా ఉంది.
మాకు ఇక్కడ వాచ్మెన్ చూపిస్తున్నారు. సో బాత్రూమ్ కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా చూసుకోవాలి కదా. సో ఫైనల్లీ ఇల్లు అయితే మాత్రము చాలా బాగుంది. ఇంకా ఇది తీసుకుందాం అని అయితే ఆలోచిస్తున్నాము. అడ్రస్ కూడా చెప్తాను ఎక్కడ ఏంటి అనేది కూడా. ఇది హాల్ దగ్గర టీవీ స్టాండ్ కూడా పెద్దదిగానే ఉంది. ఇక్కడ కూడా మంచిగా ఇచ్చారు ఫ్యాను. తర్వాత ఇంటీరియర్ వర్క్ లైట్ పెయింట్ వేయటం వల్ల ఏంటి అంటే మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చక్కగా బ్రైట్గా కనిపిస్తవి. ఇంకోటి లైట్స్ కూడా చాలా బాగుంది. పిఓపి అంటారు కదా, సో అది కూడా బాగుంది. కిచెన్ రూమ్ సో చాలా ముచ్చటైన ఇల్లు అని చెప్పచ్చు. ఇక్కడ వచ్చేసేటప్పటికి మీరు చూసారు కదా, ఈయన వస్తున్నారు చూసారా, ఇది హాలు, బెడ్రూము, కిచెన్ రూము. అటు అవుట్ సైడ్ వచ్చేసి బట్టలు తుక్కోవడానికి, మొక్కలు పెంచుకోవడానికి చాలా బాగుంది కదా. సో ఈయన మాత్రం ఏం చూస్తారు అంటే వాటర్ ఎలా వస్తున్నాయి ఏంటనేది చూస్తారు. తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంత హాల్ ఉంది. అయితే ఇంకా ఇంత హాల్ అయితే ఉంది, చాలా బాగుంది. నేను ఇక్కడైతే ఇంకా హ్యాపీగా లైవ్స్ చేసుకోవచ్చు. ర్యాక్స్ ఉన్నాయి కదా, ఆ ర్యాక్స్ పెట్టేసుకొని మన దగ్గర ఉన్న స్టాక్ మొత్తం మనం సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మంచిగా అయితే కప్బోర్డ్ అయితే ఉంది. సో ఇల్లు మాత్రము సూపర్. ఇది వాళ్ళు తీసేసుకుని వెళ్తారంటలేండి, అంటే లాస్ట్ టైం ఉన్న వాళ్ళది అది. సో అది ఓకేనా, ఇల్లు అయితే సూపర్గా ఉంది. సో మాకు ఇంతలోనే గ్యాస్ కూడా అయిపోయింది. గ్యాస్ అయిపోవటం వల్ల ఇప్పుడు ఏంటి అంటే బయట తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక్కడైతే మంచిగా ఇస్తారు. ఇది ఎక్కడ తెచ్చుకున్నాము అంటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కర్రీస్ ఎలా ఉంటాయో ఏమో అని చెప్పేసి పక్కనే చింతపండు పులిహార అమ్ముతుంటే నా కోసము ఈయన తీసుకొని వచ్చారు. ఆ పులిహార అనేది స్పెషల్గా తీసుకున్నాం అనమాట ప్యాకెట్. ఇక్కడ వీటిలో అన్నీ అయితే ఇచ్చారు. ఇది కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది అంటే బ్రాహ్మిన్స్లో దగ్గర ఉంటుంది. మీకు ఇక్కడ 9 అపార్ట్మెంట్ ఉందా, మనకి దగ్గరలోనే, మన కొంజేడు బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది. 9 అపార్ట్మెంట్ ఎదురు అయితే ఉంటుంది అండి. అక్కడ బాగానే ఉంటాయి కర్రీస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. సో అది అనమాట. మరి ఆ ఇల్లు తీసుకుంటామా లేదా అనేది ఆలోచిస్తున్నాము. ఎందుకు అంటే అటు సైడ్ కోతులు కూడా వస్తాయని విన్నాము, వాచ్మెన్ చెప్పారు. మీకు పసిపిల్లవాడు ఉన్నారు కదా, మరి జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. మరి నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు సడన్గా మంకీస్ వస్తే నా పొజిషన్ ఎలా ఉంటుంది అండి. సో అందుకని నేను తీసుకోవాలా వద్దా అనేది అయితే ఆలోచిస్తున్నాను. చూసారా కర్రీస్ అయితే ఎన్ని ఇచ్చారో, అది అనమాట పరిస్థితి. సో పులిహార మాత్రము విడిగా తీసుకున్నాము. దానిలోకి ఖచ్చితంగా మిరపకాయ కానీ పచ్చిమిర్చి కానీ లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు నాకైతే. దాంట్లో రాకపోయినా వేయకపోయినా సరే వేయించుకొని మరి తీసుకొని వస్తామన్నమాట మేము. అట్లాగుంటుంది నాతోటి. సో అది పరిస్థితి. అదిగోండి పెద్ద బాంబే ఉంది అంటున్నాడు ఆయన. సో పరిస్థితి అది. ఇంటి విషయం అయితే ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక్క లైన్లో, కష్టపడే వాళ్ళని కష్టపడనీయండి, మీరెటు కష్టపడలేరు. కొంతమంది గురించి చెప్తున్నాను. మీకు కుదరనప్పుడు, మీరు కష్టపడలేనప్పుడు, ఒక వర్గంలో ఎవరో ఒకరు కష్టపడుతున్నప్పుడు కష్టపడనీయండి. వారి వల్ల అన్న కొంత పని అనేది మంచి అనేది జరుగుతుంది. ఓకేనా. వాళ్ళు ఏదో చేస్తున్నారు ఎదుగుతున్నారని కాదు, ఎవరు ఏది చేస్తున్నా ఒక వర్గానికి సంబంధించిందే కదా. అది ఒక ఇంటి కోసం కావచ్చు, ఒక ఫ్యామిలీ కోసం కావచ్చు, లేదా ఒక పార్టీ కోసం కావచ్చు, ఒక మంచి కోసం కావచ్చు, ఒక సమాజం కోసం కావచ్చు. ఏదైనా సరే మంచి చేసిన వాళ్ళకి మీరు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ ఏమంటారు చెప్పండి, మాటలు మాత్రం అనొద్దు. ఓకేనా.